హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మనం దుబాయ్ కునాఫా చాక్లెట్ చేసేసుకుందాము. సో మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పిస్తాస్, డార్క్ చాక్లెట్, గీ, వర్మిసెల్లి, ఇంకా మనకి ఒక మౌల్డ్ కావాలి. చాక్లెట్ మౌల్డ్ లేకపోయినా మనం నార్మల్ దేనితోనన్నా చేసుకోవచ్చు. నాకైతే పిస్తాస్ కన్నా దాని షెల్సే ఎక్కువ వచ్చాయన్నమాట. నేను వచ్చేసి అమూల్ తీసుకున్నాను అనమాట. డార్క్ చాక్లెట్ వచ్చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లో వాటర్ వేసుకొని దానిపైన ఇంకొక బౌల్లో చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకోవాలి. దీన్నే మనం డబల్ బాయిలింగ్ మెథడ్ అంటాం. ఇంకోవైపు మనం వర్మిసెల్లిని అయితే ఫ్రై చేసుకోవాలి. వర్మిసెల్లి అంటే ఏంటో కాదు, సేమియా అనమాట. నా దగ్గర చాక్లెట్ మౌల్డ్ లేదు కాబట్టి నేను నార్మల్ ఒక బౌల్లో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను కవర్ మీద గీ అంటించుకొని దాంట్లో చాక్లెట్ పెట్టాను. నాకు అస్సలు అలాగ చేయడానికి అవ్వలేదన్నమాట. సో ఇంకా డైరెక్ట్ నేను బౌల్లోనే వేసేసాను. ఫస్ట్ మనం చాక్లెట్ వేసుకున్న తర్వాత పిస్తాని గ్రైండ్ దాంట్లో మనము గీ లేదా మిల్క్ మేడ్ వేసుకొని మిక్స్ చేసేసిన తర్వాత వర్మిసెల్లిని అయితే దాంట్లో వేసుకొని మిక్స్ చేసేసుకొని మనం సెకండ్ కోటింగ్ లాగా అయితే వేసుకోవాలన్నమాట. దీనిపైన కూడా మనము చాక్లెట్ వేసేసుకోవాలి. దీన్ని వచ్చేసి మనం 6 to 7 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేనైతే ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో నెక్స్ట్ డే తీసి చూసేసరికి ఫ్లాప్ అవుతుంది అనుకున్నాను, కానీ సూపర్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంతే వీడియో. బాయ్ బాయ్.